My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈరోజు తండ్రి ప్రభా మరి ఒక చక్కటి అంశాన్ని మీ ముందుకి ప్రభా నైనా తండ్రి ప్రభా ప్రజల ముందుకి తీసుకురావడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు తండ్రి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఉన్నవాడు మనవాడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా ప్రభుడవైన క్రీస్తువ, ఈరోజు నేను మాట్లాడుతున్న మాటల్ని నీ మాటలుగా నైనా తండ్రి బిడ్డలకి పూజిస్తుండగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడిస్తున్న ఒక సత్యమైన వాక్యం ఏంటంటే, వాట్ ఈస్ ద గాస్పల్, వాట్ ఈస్ గాస్పల్, వాట్ ఈస్ కాల్డ్ ట్రూ గాస్పల్. అసలు సువార్త అంటే ఏంటి అనే దాని మీద మనం ఈరోజు ధ్యానించబోతున్నామండి. అంటే నిజంగా సువార్త అంటాం. ఈవెన్ మన ఛానల్ పేరు కూడా గాస్పల్ టీవీ. అయితే ఈ వాట్ ఈస్ ట్రూ గాస్పల్ అనే దాని మీద దేవాది దేవుడు మనకి ఏ వచనాలకు వెళ్ళి నేర్పిస్తున్నాడు అంటే, లూకాసు సువార్త 24వ అధ్యాయం 44 నుండి 53 వచనాలు, దానికంటే ముందున్న 36వ వచనాన్ని నుండి కూడా మనం ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఏమున్నాయి ఇందులో, అసలు ఏంటి ఈ సువార్త గురించి? యేసుప్రభు గారి మాటలేనండి. ఎక్కువ సందర్భాల్లో మనం యేసుప్రభు వారు మాట్లాడిన మాటలే మనం ధ్యానించాలని మరి ఈరోజు నేను తీర్మానం తీసుకున్నాను. కాబట్టి మరి అంటే ఆలోచన చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఆయన చెప్పిన మాటలు చెప్పడం బెస్ట్, వేరే వాళ్ళు చెప్పిన మాటల కంటే ఆయన చెప్తుంది ఏంటి అని. అవునండి, నేను ఈరోజు ప్రతిరోజు మీ ముందుకు రావడం వెనకాల ఉన్న కారణం రెండండి. ఒకటి, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించక తప్పిపోకూడదు అని. ప్రభా, ఏది బోధించినా ఎక్కడ బోధించినా నువ్వే ఉంటావు కదా ప్రభా, రోజు నీ గురించే, రోజు నీ ధ్యానమే, రోజే నీ మాటలంటే అదే కదా మరి కావాలి నీ బిడ్డలకి అని దేవుడు చెప్తున్నాడు. అండి ఆయన బిడ్డలకి అదే కావాలంట. ఆయన బిడ్డలకి అదే, ఆయన ధ్యానం, ఆయన ధ్యాస, ఆ దివారాత్రుల వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు, వాడు వర్ధిల్లుతాడని దేవుని వాక్యం చెప్పినట్టుగా ఈరోజు మరలా యేసు ప్రభు వారు పలుకుతున్న మాటలే, మరి ఆయన తన శిష్యులతో పలికిన మాటలు, ఆయన స్వార్థ గురించి మాట్లాడుతున్న చక్కటి మాటలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే లూకాసు సువార్త 24వ అధ్యాయం 36వ వచనంను చూద్దామండి. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనననుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టు చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను అతనికి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. చూడండి, ఇక్కడ ఈ 4-5 వచనాలు మనం ధ్యానించినప్పుడు 36 నుండి చూసినప్పుడు దానికంటే ముందు ఏం జరుగుతుందంటే, యేసుప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు. ఆ తర్వాత ఇమ్మాన్యు అనే మార్గంలో మరి 2 శిష్యులకి కనిపించి ఉన్నారు. వారేమో ముందే యేసుప్రభుని
గుర్తుపట్టలేదండి. కానీ యేసు ప్రభు వారు తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి రొట్టె విరిచినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవపడి మరి యేసు ప్రభుని గుర్తించడం అనేది జరిగింది. ఆ విషయాన్ని మరి వాళ్ళు ఆ ఇద్దరు శిష్యులు వచ్చి మరి ఇక్కడ మిగతా శిష్యులకి చెబుతున్నప్పుడు అంట వెంటనే యేసు ప్రభు వారే వారికి ప్రత్యక్షమయ్యారండి. హల్లెలూయా. ఇదంతా కూడా పునరుద్ధానము తర్వాత జరిగిన సంఘటనలో యేసు ప్రభు వారు మరి తను మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు 40 దినముల పాటు మరి వారికి కనిపించినట్టుగా బైబిల్ చెప్తుంది. అందులో జరిగిన సంఘటనలో ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. అయితే యేసు ప్రభు వారు కనిపించగానే వారు భయపడి భయాక్రాంతులైపోయి చూడండి భూతం అనుకున్నారంట. వెంటనే యేసు ప్రభు వారు చూడండి, యేసు ప్రభు వారు తన చేతికి కలిగిన గాయములను చూపించి ఇదిగో నా కాళ్ళ గాయాలు నా చేతుల గాయాలు చూడండి అని వారి ఎదుట 3.5 సంవత్సరాలు వారితో నడిచాడు, వారితో ఉన్నాడు, వారితో భోజనం చేశాడు. వారి ముందర అద్భుతాలు సూచక క్రియలు చేసిన ఈ గొప్ప మహానుభావుడు యేసు ప్రభు వారు తిరిగి లేచారు అని నమ్మట్లేదు సరిగదా. ఎదురుగా నిలబడితే కూడా భూతము అనే స్థితిలో ఉన్నారండి వీళ్ళు. మరి వాళ్ళకున్నది ఏమైనదో అంటే వాళ్ళు ఎందుకు అలా అయిపోయారో అనేది నాకు తెలియదు. కానీ యేసు ప్రభు వారు మాత్రం నన్ను గుర్తించలేదని వెళ్ళిపోకుండా ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా అండి వీళ్ళతో, ఇదిగో చూడండి నా గాయాల్ని చూడండి, నా గాయాల్ని చూడండి అని గుర్తుపట్టించడానికి ప్రయాసపడుతున్నాడు. చూడండి ఆయనకు వచ్చిన ఈ పరిస్థితి చూడండి, మన యేసయ్యకి వచ్చిన ఈ దీనస్థితి ఇలాగే ఉంటుందండి. మన దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, కాపాడుతాడు, ఎన్నో ప్రమాదాల నుండి తప్పిస్తాడు. అయినా సరే మనం దేవుణ్ణి కొన్ని విషయాలలో నమ్మము. అపనమ్మకంతో దేవుడా ఇది నిజమేనా, ఇది నువ్వేనా, ఇది నువ్వైతే మాకెందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తూ దేవుణ్ణి అవమానిస్తాం, దేవుణ్ణి నిందిస్తాం, దేవుడే లేడంటాం. మళ్ళీ వచ్చి ఆయన ఒక అద్భుతం చేసి మరి మళ్ళకేదో కార్యం చేసి మనకున్న సమస్య నుండి విడిపించినప్పుడు అప్పుడు అయ్యా ప్రభువా తప్పైపోయింది అయ్యా నువ్వు చేసినందుకు వందనాలయ్యా అని మళ్ళీ కృతజ్ఞత ప్రార్థన చేసుకుంటాం. సో ఆ రకంగానే వాళ్ళు మనుషులే మనం మనుషులమే అండి. అయినా సరే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉంటాడు, మనకి సహాయం చేస్తాడు. ఆయన మనల్ని నమ్మించే పనిలోనే ఇంకా ప్రయాసపడుతున్నాడండి ఆయన పరిశుద్ధ ఆత్మనిచ్చి. మరైతే ఇక్కడ మరి కనిపిస్తాడు, గాయాల్ని చూపిస్తాడు. అప్పుడు వారు చూస్తున్నారు, చూసి ఆ వచనాలు చూసినప్పుడు వారిని ఆయనను చూసి ఆనందిస్తున్నారు, కానీ మళ్ళా నమ్మట్లేదంటే చూడండి ఆయనను చూసి ఆనందిస్తున్నారు బట్ స్టిల్ నమ్మలేక ఆశ్చర్యపడిపోతున్నారు. ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట, ఇంకా కూడా ఏదో కలవరం అనమాట వాళ్ళ హృదయాల్లో. అప్పుడు దేవుడు కలవరపడకండి అని చెప్పి సరే మీ దగ్గర తినడానికి ఉందా అని చెప్పేసి నేను భూతాన్ని కాదు, ఇదిగో భూతానికి ఎముకలు కానీ మాంసం కానీ ఉండదు, చూడు నేను మామూలుగా మనిషి అంటే ఆయన శరీరధారి అయ్యే వచ్చాడండి ఆయన దగ్గరికి, వాళ్ళ దగ్గరికి చూపిస్తున్నాడు. ఆయన చూడు నాకు ఎముకలు ఉన్నాయి, నాకు ఇది ఉంది అని చూపించుకుంటున్నాడు. అప్పుడు ఇంకొక మాట అంటాడు, మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అన్నప్పుడు వారు ఒక కాల్చిన మరి చేప ముక్కని ఇచ్చినప్పుడు ఆయన అది తీసుకొని వారి ఎదుట తిననంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత యేసుప్రభు వారితో మాట్లాడుతున్న మాటల్ని మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఇదే ఈరోజు వాక్యాంశం ఏంటంటే, అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరననియు నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి చూడండి అంటున్నాడు, ఇదిగోండి నా గురించి లేఖనములో ప్రవక్తలలో ఎవరెవరేమి రాశారో వారన్ని మాటలు కూడా నెరవేర్చబడ్డానికి ఇవన్నీ జరిగి ఉన్నాయని చెప్తూ ఇప్పుడు వారి మనోనేత్రములు దేవుడు తెరిచి ఉన్నాడంట. అవన్నీ వారు గ్రహించలాగన. అప్పటి వరకు వారికి గ్రహించే జ్ఞానం లేదు, కానీ ఆయన చెప్పగలిగినంత చెప్తూనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు బోధిస్తూనే ఉన్నాడు, ప్రత్యేకంగా తీసుకెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే ఇక్కడ మరలా ఏమంటున్నాడు అంటే, ఇప్పటి వరకు చెప్పినవన్నీ నా పట్ల నెరవేర్చేటట్టుగానే ఇవన్నీ జరిగి ఉన్నాయి కాబట్టి మరి జరిగినాయి. అలాగే ఈరోజు మీ కళ్ళు తెరవబడునుగా, కానీ వారికి మనస్సును కూడా దేవుడు మరలా తెరిచి ఏమంటున్నాడంటే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి నిజమైన స్వార్థ. ఈ యేసు ప్రభువారు లేచిన తర్వాత కనిపిస్తూ వారి కళ్ళు తెరిపించి వారి మనోనేత్రంలో తెరిపించి వారి మనస్సుకితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున చూడండి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో చూడండి యెరూషలేము మొదలుకొని సమస్త జనం అంటే లోకమంతటిలో కూడా ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు. మరి
రాయబడి ఉన్నది. ఇదండి సువార్త. వాట్ ఈస్ ద రియల్ గాస్పల్? నిజమైన స్వార్థ ఏమై ఉన్నది అని చెప్పడానికి ఈరోజు మనం అంశం తీసుకున్నాం. ఏంటంటే మారు మనస్సు. హల్లెలూయా. అలాగే పాప క్షమాపణ. అవునండి, మేమేమి చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్ని రోజులు బైబిల్ ధ్యానించినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవుడిగా బ్రతికినా, నువ్వు క్రైస్తవుడిగా రక్షణ ఈరోజు నిన్న పొందుకున్నా, సంవత్సరాల కింద పొందుకున్నా, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం, నువ్వు మర్చిపోకుండా ఉండాల్సిన సత్యం, నీ అంతరంగంలో దాచుకోవాల్సిన సత్యం, ఇదిగో నీ మనసులో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే పాప క్షమాపణ ఉన్నది, మారు మనస్సు కలుగును అని చెప్పేసి. ఎట్లా పాప క్షమాపణ కలుగుతుంటే యేసు ప్రభువారు మన నిమిత్తము చనిపోయి, పాపిగా మారి చనిపోయి తిరిగి లేచాడు అనేదండి. ఈ పాప క్షమాపణ అనేది దేవుడిస్తున్న వరం, మన క్రియలు కానే కాదు. ఈ మారు మనస్సు అనేది దేవుడు మనకిస్తున్న వరం. ఆయన మనము ఏదో చేస్తే వచ్చేది కాదు, కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో, ఆయనను అంగీకరిస్తామో, మరి అప్పుడు మనం అంటే ఆయన మన కొరకు చనిపోయాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆయన మన కొరకే రాబోతున్నాడని నమ్ముతామో, అప్పుడు మనకి నిజంగా మారు మనసు కలగాలండి. మారు మనసు కలిగితే మనము పాప విమోచకులమైపోతాం. పాపం నుండి మనకి సంబంధం లేని వారిగా బ్రతకడానికి ప్రయాసపడతాం, బ్రతుకుతాము కూడా. ఎందుకంటే ఒకసారి తప్పు చేస్తామేమో, రెండుసార్లు తప్పు చేస్తామో, కానీ మనము దేవుని బిడ్డలమైనప్పుడు పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొందిన తర్వాత పదే పదే పాపాలు చేయమండి. ఒకవేళ పొరపాటున చేసిన మన అంతరాత్మ మనల్ని బ్రతకనివ్వదు. అంటే ఖచ్చితంగా క్షమాపణ కోసం పశ్చాత్తాపపడమని చెప్పేసి మరలా క్షమాపణ కోరుకోవడానికి, మరలా పాప క్షమాపణ కోరుకోవడానికి మన హృదయం, మన ఆత్మ మనకి సహాయం చేస్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇది మెయిన్ అండి. మెయిన్ ఏంటంటే అద్భుతాలు, సూచక్రియలు, మరి లేకపోతే ఇంకేదో కాదు, సంఘాలు వేల మంది, లక్షల మంది అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ క్షమించబడ్డారని ఈ లోకానికి సువార్త ప్రకటించాలి. అందుకోసం ఇక్కడ దేవాది దేవుడు వారితో మాట్లాడుతున్న తర్వాత మాట, దానికి మీరు సాక్షులై ఉన్నారంటున్నాడు. ఎందుకు నేను వచ్చి ఉన్నాను? ఈ లోక పాపాలని మోసుకొని వెళ్ళడానికి వచ్చాడు నిజమే, కానీ మన పాపాలు మోసుకొని వెళ్తే సరిపోదు కదా. మనం ఎప్పుడు పాపంలోనే బ్రతకాలా? కాదు కదండి. ఆయన మన పాపాలని మోసుకొని వెళ్ళిపోయాడు. ఆయన మన పాపాలకి వెల చెల్లించాడు. ఆయన మన పాపాల నిమిత్తం ఆయనే పాపి అయిపోయాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొందుకొని పాపం లేకుండా మనం బ్రతకడానికి ప్రయాసపడాలి. సో పాప క్షమాపణ మనకి ఉందని నమ్మాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో మరి 49వ వచనమండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండురని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, నా తండ్రి వాగ్దానం చేసిన మరి ఏంటండి, చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండుడని వారితో చెప్పని. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ గురించి అన్నమాట దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ ఎవరో కాదండి, యేసు ప్రభు యొక్క ఆత్మనే మనకి ఇవ్వబడింది. యేసు ప్రభు వారు తిరిగి వెళ్తూ యేసు ప్రభు వారు తన శిష్యులకి వాగ్దానం చేసి ఇచ్చున్నాడు. అయితే తన శిష్యుల కోసమైతే, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, తన శిష్యులకైతే వారు మరి కొద్ది దినములంట. నిజం చెప్పాలంటే అక్కడికి 40 రోజుల పాటు మరి యేసు ప్రభు వారు వారితో ఉన్నారు. ఆ రోజు 40వ దినం అయితే, ఆ తర్వాత కొద్ది దినములని బైబిల్ చెప్తుంది. సో పెంతెకోస్తు దినమున వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. పెంతెకోస్తు అంటే 50 అండి. అంటే మధ్యలో వాళ్ళు ఎదురు చూసినది, అంటే కొద్ది దినములు, ఇంకా కొన్ని దినములు మీరు ఎదురు చూడండి, యెరూషలేములో పై నుండి మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో మరి స్పష్టంగా క్లియర్గా రాయబడిన వచనాలండి. మరి ఆ శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీరు పొందుకున్నప్పుడు మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే మాట, దీనికి మీరే సాక్షులు. దేనికండి? ఇదిగో యేసు ప్రభు వారు మరి ఆ శ్రమ పొంది, అంటే ఆ శిలువ యాగం అయ్యి తిరిగి లేస్తాడు. లేచిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి పాపక్షమాపణ. ఎందుకుంది పాపక్షమాపణ? ఎందుకుంది మార మనసు అంటే కేవలం ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన చేసిన ఆ కార్యాన్ని బట్టే మనకి పాపక్షమాపణ ఉంది. లేకపోతే పాపక్షమాపణ లేదు. మనమందరము నరకానికి వెళ్ళవలసిందే. ఇదండి సువార్త, ఇదండి శుభవార్త. దేవునికి మహిమ కలుగును కాక. ఆ తర్వాత చూస్తే ఈ సంగతులకు మీరే సాక్షులని చెప్తున్నాడు అక్కడ.
ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు దేనికండి ఇక్కడ ఆయన మరణించి తిరిగి లేచాడు అనడానికి వారు సాక్షులు. తర్వాత శక్తిని పొందుకొని, దేన్ని శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని. అపోస్తల కార్యం 1వ అధ్యాయం, అవునండి నేను గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం మరి తీసి చదువుదామండి. దేవుని నామాన్ని మహిమార్థం మరి ఇక్కడ ఏమని ఉంటుందంటే 8వ వచనమండి, క్లియర్గా రాయబడి ఉంటుంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమును ఎంతటను భూదిగంతముల వరకును సాక్షులై ఉందురని వారితో చెప్పను. ఇక్కడ ఇదే మాట అండి. ఆ మాటలు ఈ మాటలు ఒకటే సందర్భంలో, కానీ అక్కడ అనుకోని రీతిగా లూకా గారు ఈ రీతిగా రాశాడు. అక్కడ అపోస్తల కార్యములు రాసిన వ్యక్తి ఆ రకంగా రాసినాడు. సరే, ఎవరు రాసినాను రాయకపోయినాను, అక్కడ సత్యము కనిపిస్తున్న మాట సత్యము కాబట్టి అక్కడ ఏంటంటే మీరు జరిగిన వాటికి నేను మరణించి తిరిగి లేచాననడానికి మీరే సాక్షులు. ఇప్పుడు మరలా ఈ శక్తిని పొందుకొని మరి ఎదురు చూడండి 10 దినములు. మీరు 10 దినములు అని చెప్పలేదు, కానీ కొన్ని దినములు అని చెప్పాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున వచ్చి ఉన్నాడు, అంటే 10వ దినమున వచ్చి ఉన్నాడు. వారి మీద వాలి ఉన్నాడు, వారి అభిషేకాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. అగ్నిజ్వాలల వంటి నాలుకలు వారి మీదకి వాలినప్పుడు వారు అభిషేకాన్ని పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడ ఉన్న 120 మంది మేడ గదిలో ఉన్నప్పుడు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు ఆ శక్తిని పొందుకొని మీరేం చేయాలా, మరలా భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండమని చెప్తున్నాడు. ఎలాంటి సాక్షులు అంటే భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలి. ఎలాంటి సాక్షులు అంటే దేవాది దేవుడు మీ కొరకు హల్లెలూయా యెరూషలేము మొదలుకొని సమస్త లోకము నిమిత్తము మరి మారు మనసు ఇవ్వడానికి ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు అనే శుభవర్తమానము పలకటానికి మనము సాక్షులుగా ఉండాలంట. అంటే వారు అప్పుడు సాక్షులుగా ఉండమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం సాక్షులుగా ఉండాలండి. మనం సాక్షులుగా ఎలా జీవిస్తాము అంటే, నేను ఆల్రెడీ చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను, సాక్ష్యం చెప్పడం కాదు, సాక్షులుగా జీవిద్దాం. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మనం సంఘాలలో తెలిసిన వారికి మరి దేవుని మహిమార్థము కృతజ్ఞత కూడికలు పెట్టుకొని సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటామండి. నిజమే, మంచిదే కదండి. సాక్ష్యం ఇచ్చుట కంటే గొప్ప శుభవర్తమానం లేదు. సాక్ష్యం ఇచ్చుటయే శుభవార్త అని చెప్పేసి వాక్యము అంటే మనుషులు చెప్తా ఉంటారండి, భక్తులు చెప్తా ఉంటారు. మనము సాక్షులుగా జీవించాలి. సాక్ష్యం చెప్తే సరిపోదు, నాకు అది చేశాడు దేవుడు, ఇది చేశాడు అనే సాక్ష్యం చెప్తే సరిపోదు కదా. ఈ సాక్ష్యాన్ని దేవుడు నీ కోసం, ఈ లోకం కోసం, ప్రతి ఒక్కరి కోసం మరణించాడని ఇతరులకి మనం బోధించడమే నిజమైన శుభవర్తమానము. ఈ వార్తకి మనము సాక్షులమై బ్రతుకుతూ ఇతరులని కూడా ఆ సాక్షులుగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎట్లా తెలుసా అండి, అప్పుడు వారికి పాప విమోచన జరుగుతుంది, అప్పుడు వారికి మారు మనసు కలుగుతుంది, అప్పుడు వారి హృదయంలో అంతరాత్మలో దేవుని కార్యాలు జరుగుతాయి, వారు నరకం నుండి తప్పించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ తర్వాత వచనాన్ని కూడా మరిలా దానిద్దామండి. ఏముంది అంటే చూడండి, ముందుండని చెప్పాడు, అక్కడ వాళ్ళు బలాన్ని శక్తిని పొందుకున్నారు. అది అపోస్తల కార్యంలో మనం చూసాం. అయితే ఆయన ఆ సమయంలోనే ఇంకా కంప్లీట్ కాలేదండి అక్కడ సందర్భం. ఏమంటున్నాడంటే, ఆయన బెతేనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అంటున్నాడు. చూడండి, ఆయనంట ఎక్కడి వరకు వాళ్ళని నడిపించాడు, బెతేనియా వరకు అంట, అంటే కొంచెం దూరం నడిపించాడు. వీళ్ళు ఇదివరకు ఎక్కడున్నారు, ఎక్కడో దాక్కొని ఉన్నారండి. అలాగనే మరి వాళ్ళు దాక్కొని ఉంచుండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఎక్కడున్నారండి, దాక్కున్నారు, మనుషులకి భయపడి. మరి వాళ్ళు వచ్చి చంపేస్తారేమో అని యేసుప్రభు తిరిగి లేచాడు, వాళ్ళకి కనిపిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు 40 రోజులు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి యేసయ్యనే వెళ్ళి వాళ్ళకి కనిపించుకుంటూ మాట్లాడుతున్నారా, కానీ వీళ్ళు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ రావట్లే. ముందులాగా 3.5 సంవత్సరాలలాగా కాదు, కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడో భయపడి దాక్కుంటున్నారు. ఆ పిరికితనం అనేది వీరిలో ఉంది. ఆ పిరికితనం ఎట్లా పోతుంది అనేది మరి ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడండి. అవును, భయపడకండి, మీరు ఎందుకు భయపడుతున్నారు, నేనే కదా, నేను ఎన్నిసార్లు కనిపిస్తున్నానే అని చెప్పేసి మాట్లాడుతున్న దేవాది దేవుడితో మరి వారు ఎలాంటి భయంతో బతుకుతున్నారు అంటే, ఇంకా యేసయ్య కాదు, ఈయన దూత, లేకపోతే దయ్యం అంటున్నారు, లేకపోతే ఆయన వెళ్ళిపోతున్నాడేమో, మళ్ళీ ఆయన లేకపోతే మన పరిస్థితి ఏందని చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నారు, లోకంలోనే పడిపోతున్నారు. అంటే దేవుడి మీద ఇష్టం లేక కాదండి, దేవుడు వద్దని కాదు, కాకపోతే వీరికి ఉన్నది పెరికితనం, భయం వల్ల వీరేమీ చేయలేక నిస్సహాయ స్థితిలో వెనక్కి తిరిగే పరిస్థితిలో వీళ్ళున్నారు. కానీ అక్కడ
అక్కడ దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని దర్శిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వారికి బోధిస్తూ వారికి సత్యాలు చెప్తూ, ఇదిగో మీరు సాక్షులే ఉన్నారు కదా, మీరే కదా సాక్షులు, మీరే భయపడితే ఎట్లా అన్నట్టుగా దేవుడు వాళ్ళని ఘనపరుస్తూ అంటే నేర్పిస్తూ సువార్థికులుగా మీరు మారాలా, మీరే ఈ సువార్తని ప్రకటించాలా, భూలోకానికి మీరు మరి సాక్షులై ఉండాలి అని మరి మత్తయి సువార్త చివరి అధ్యాయంలోను అలాగే లూకా సువార్తలోను మార్కు సువార్తలోను చివరి మాటలన్నీ కూడా యేసుప్రభు మాటలన్నీ లిఖించబడ్డాయండి. అయితే ఇక్కడ బెతేనియా వరకు అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడున్నారు, మన ముందు చూస్తే భయపడుతూ పిరికి వాళ్ళగా దాక్కొని గదుల్లో దాక్కుంటున్నారు. మరి అక్కడికి యేసుప్రభు వెళ్ళాడు. మళ్ళీ చెప్తున్నానండి. అయితే వీళ్ళని ఏంటంటే మాట్లాడుతూ అలా మాట్లాడుకుంటూ మెల్లమెల్లగా ఆ శిష్యులందరినీ ఎక్కడికి తీసుకొస్తున్నాడు తెలుసండి, బెతేనియా వరకు తీసుకొస్తున్నాడు. తీసుకుని వచ్చి వాళ్ళకి మరి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించినట్టుగా. నేను అడిగాను, ప్రభు ఉన్న చోటనే దీవించవచ్చు కదా, మళ్ళా ఎందుకు కొద్ది దూరం వాళ్ళని నడిపించావు? జాగ్రత్తగా వినండి. కొంచెం దూరం నడిపించే వాళ్ళు దాక్కొని వాళ్ళు భయాక్రాంతులైన వారిని మెల్లమెల్లగా దేవుడు వాళ్ళని సర్వసత్యంలోకి నడిపిస్తూ ఆ 3.5 సంవత్సరాలు యేసుతో నడిచిన అనుభవాన్ని జ్ఞాపకం చేపిస్తూ మరలా నడిపించుకుంటూ ఆయన మాటలు బోధిస్తూ ఆయన సత్యాలు చూపిస్తూ ఆయనని మరి ఆయనలాగా మీరు కూడా నడవాలని బోధిస్తూ మెల్లగా కొంచెం దూరం నడిపించాడండి. ఎలా నడిపించాడంటే టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫియర్. హల్లెలూయా. బయటకి నడిపించడం అంటే భయానికి బయటకి తీసుకొచ్చేసాడండి. అక్కడ మెల్లమెల్లగా బయటకి అంటే వాళ్ళు దాక్కుని ఉన్నవారిని దాచిపెట్టుకుని ఉన్నవారు దే ఆర్ హీడింగ్ దెమ్ సెల్ఫ్ అండి, దే ఆర్ హైడింగ్ దెమ్ సెల్ఫ్ వేర్ ఎవర్ దే గో అంటే ఎక్కడెక్కడో దాక్కుంటున్న వారిని, ఎక్కడెక్కడో మరి వాళ్ళు భయపడి పారిపోతున్న వారిని ఒక్కటిగా చేసి వారందరితో మాట్లాడుతున్న మాట, ఇదిగో మీరు శక్తి పొందుకుంటారు, మీరు భయము పొడగొట్టుకోండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు సాక్షులే ఉన్నారు, సాక్షులుగానే ఉండాలి, ఇంకా బూదిగంతముల వరకు మీరు సాక్షులే ఉండాలంటే ఇట్లా దాక్కుంటే సరిపోదని మెల్లమెల్లగా వారిని బయటకి తీసుకొస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా మనం వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, సంఘాల్లో మరి అటెండ్ అయినప్పుడు, మరి ఇతరుల చేత మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మనతో ఒక 2 మాటలు కానీ మనం ఉన్న పనికి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, బాధకరమైన సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడి నుండి వచ్చే ఒక మాట కానీ, ఒక పలుకు కానీ, ఒక ప్రవచనం కానీ, లేకపోతే ఒక కళ, ఒక దర్శనం, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు మనతో మాట్లాడితే మనకి చెప్పలేనంత ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యము వారికి లేదు కాబట్టి దేవుడు వాళ్ళని ఆ ధైర్యంతో నింపుతున్నాడు. ముందుగానే ధైర్యంతో నింపుతూ మరలా వాళ్ళని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇవన్నీ గతంలో చెప్పినవే, మరి 40 రోజుల ముందు అన్నీ చెప్పినవే, అన్నీ మాట్లాడినవే. కానీ అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. యేసే ఉంటే చాలా ఏముంది, ఆయన చూసుకుంటాడు కదా, ఆయనే మాకు భోజనాలు పెడతాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే ఉంటాడు కదా, ఆయన ఎక్కడ పోతాడు, మమ్మల్ని విడిచి ఎక్కడ పోతాడు, మేము ఆయన విడిచి ఎక్కడ పోతాం అనుకుంటూ ఉన్న ఈ శిష్యులు ఒకేసారి యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా అయ్యో మరి కార్యాలు జరిగినాయి, మరి నెరవేర్చబడ్డాయి, మన బాధ్యత ఏంటి అని ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారండి. అంటే నేనేమంటున్నానంటే మనం కూడా ఒక్కొక్కసారి ఎన్నో పొందుకుంటాము, ఎన్నో దీవెనలు పొందుకుంటాం. కానీ దేవాది దేవుడు కొన్ని సమస్యలు మనకు అనుమతించినప్పుడు మళ్ళా పిరికి వాళ్ళమైపోతాం, మళ్ళా పడిపోతాం. కానీ పాతది గుర్తు చేసుకునే అనుభవంలోకి మనం వెళ్ళాలి. అంటే దేవుడు గతంలో చేసిన వాడు మళ్ళీ చేస్తాడు అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. అందుకోసమే ఈయనైతే మళ్ళా మరణించాల్సిన అవసరం లేదు, మళ్ళీ పాతి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మీరు చూశారు కదా, ఇంకా మీరు సాక్షులై ఉండండి. మీరు సాక్షులై ఉంటే ఈ లోకమంతా నాకు సాక్షులుగా మార్చడానికి మీరే మూల పునాదులు అని చెప్పేసి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ వరాన్ని కూడా వాగ్దానం చేశాను కదా, ముందు చెప్పాను కదా అని చెప్పేసి మరలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడేమో. ఆ 40 రోజులలో మరి ఎన్ని గంటలు వారితో మాట్లాడాడో, ఆ బెతేనియా నడవడానికి ఎన్ని గంటల ప్రయాణమో, ఎన్ని నిమిషాల ప్రయాణమో నాకు తెలిసి కనీసం ఒక అర్ధగంట ప్రయాణం అన్న నడిచి ఉంటాడు. అర్ధగంట సేపట నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయి ఉంటానండి. అర్ధగంటలో నేనేం చెప్పలేనండి, కానీ అర్ధగంటలో దేవుడు చెప్పే మాటలు ఎంతో గొప్ప, ఇవెన్నో సత్యాలు ఉంటాయండి. అంతసేపు వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఉన్న భయము వాళ్ళని బయటకి తీసుకురావడం అనేది జరిగింది. ఈరోజు ప్రవచనాత్మకంగా ఒకటి చెప్తున్నాను, దేవుడు పలుకుతున్న ఈ మాటల ద్వారా ఈ రోజు వరకు నువ్వు సాక్షిగా ఉన్నావేమో. ఒకవేళ నువ్వు చేసిన తప్పిదం బట్టి, పరిస్థితులను బట్టి, లేకపోతే నీకు వచ్చిన కష్టాలను బట్టి సాక్షిగా బ్రతకలేకపోతున్నానని, నేను సాక్ష్యమే కోల్పోయానని, అయ్యో నేను పడిపోయానని బాధపడుతున్నావేమో. దేవాది దేవుడు ఈరోజు నేను బయటకి తీసుకొస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నేను బయటకు తీసుకొస్తున్నాడు. మరలా పరిశుద్ధాత్మ దేవుడు నేను కమ్ముకుంటున్నాడు. పరిశుద్ధాత్మ
దేవుడు నిన్ను ఆవరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పైన నువ్వు ఆనుకో, ఆయన నుండి నువ్వు శక్తి పొందుకొని మరలా నువ్వు సాక్షిగా ఉండు. నువ్వు ఇప్పటివరకు నలుగురి మధ్యనే సాక్షిగా ఉన్నావేమో, నీ సంఘంలోనే సాక్షిగా ఉన్నావేమో, కానీ దేవాది దేవుడు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడమ్మా. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దేవాది దేవుడు నిన్ను ఈ లోకానికి సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. నువ్వు మర్చిపో చుట్టూ ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది, రేపు ఎల్లుండో రెండో అక్కడ వస్తుంది, నాకేం నేనేం నిలబడతాను అనుకో. కానీ ఆయన తలుచుకుంటే ఓవర్ నైట్ అండి. నిజమే, ఓవర్ నైట్ అనగానే ఒక మాట గుర్తొచ్చింది. ఎన్ని రోజులు బట్టి మనం చేసిన ప్రయాసం వ్యర్థం కాదండి. ఎన్ని రోజులు బట్టి అన్నీ కూడా సమకూర్చబడి ఈ ఒక్క రోజులో దేవుడు కార్యం చేయగలడండి. ఏదో ఓవర్ నైట్ అంటే ఇంకా ముందు సంబంధం లేని విషయాలని కాదు, కానీ అన్నిటినీ సమకూర్చి నడిపించి దేవాది దేవుడు అన్నీ సరిచేసి అన్ని దిద్దుబాటు చేసేసి అంటాడు కదా, దిద్దుబాటు కాలమని. ఆ రకంగా మనల్ని నడిపిస్తాడు. మరి కీర్తనాకారుడు 102వ అధ్యాయం ప్రకారంగా ఇదిగో ద టైమ్ హ్యాస్ కమ్ అంటాడు, ద సెట్ టైమ్ హ్యాస్ కమ్ అంటాడు. అంటే సమయం వచ్చి ఉన్నది, దీవించే సమయం, ఆశీర్వదించే సమయం వచ్చి ఉన్నది. ఇక్కడ కూడా అండి 40 రోజులతో పాటుగా చెప్పాల్సినంత చెప్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు భయపడుతున్నారు, అయినా భయపడుతున్నారు, అయినా వాళ్ళు దాక్కునే ఉంటున్నారు. కానీ ఈరోజు దేవాది దేవుడు ఫైనల్గా చెప్తున్న మాట ఇదిగో లాస్ట్ ఆహరోణం అవుతున్నాడు. ఇంకో కొన్ని నిమిషాలు ఆహరోణం అయితే వాళ్ళని బయటకి లాక్క రావడమే కాదు, వారిని మరలా యేసుతో నడిచే అనుభవంలోకి తీసుకెళ్ళాడు. అంత మాత్రమే కాదు, వారిని మరి పెరికితనంలోకి వెళ్ళి ఆ భయపు ఆత్మలోకి వెళ్ళి విడిపించి 10 దినములు నిలబడండి, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది అని చెప్పేసి ఇంకా మీదట ఎప్పటికీ సాక్షులే, ఇక మీదట కూడా మీరు సాక్షులే బ్రతుకుతారని చెప్పినాడు. ఈరోజు మనము ప్రవచనాత్మకంగా వాగ్దానపూర్వకంగా ఈరోజు మన జీవితంలో కూడా ఈ వాగ్దానాలు ఈ మాటలు నమ్ముదామండి. దేవునికి మహిమ కలుగును గాక. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి 51వ వచనమండి, పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనను నమస్కారము చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చెల్లించుచుండారు. చూడండి, ఇప్పటి వరకు వాళ్ళు భయముతో పిరికితో ఉన్నారు. తర్వాత యేసుప్రభు కనిపించినప్పుడు కొంచెం చూసి ఆనందిస్తున్నారు, సంతోషంతో ఉన్నారు. సంతోషంతో ఉన్నారే కానీ అయినా నమ్మక మళ్ళా భయపడతా ఉన్నారు. అది ముందు స్థితి అండి. కానీ ఇక్కడ ఎప్పుడైతే యేసుప్రభు వారు వాళ్ళని భయంలోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి 4 చక్కనైన మాటలు చెప్పేసి ఆ సర్వసత్యంలోకి మరలా వాళ్ళని నాటినప్పుడు, వాళ్ళ కళ్ళు కూడా తెరిపించినప్పుడు, అప్పుడు వీరిలో జరుగుతున్నది ఏంటంటే, ఆయన పరలోకం ముందు వెళ్తాను అంటే ఏడ్చిన వారు, మీరు వెళ్ళిపోతే మేము ఎట్లా బ్రతుకుతాం అన్న వాళ్ళు, అలాగే వెళ్ళిపోయాడు కదా ఇంకా కనిపిస్తున్నా కూడా లాభం లేదని పెరిగితనంతో దాక్కుంటున్న వారు ఇక్కడ ఆయన కళ్ళ ఎదుట వెళ్ళిపోతున్నా కూడా సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆనందంతో నింపబడిన వారై వారు ఆయనకి నమస్కారం చేస్తూ యెరూషలేమునకి తిరిగి వెళ్ళారంటే, ఇంకా వారికి ఆ దుఃఖపు ఆత్మ అనేది, ఆ పెర్రికి ఆత్మ అనేది, అంటే అప్పటికి వాళ్ళలోకి వెళ్ళి ఇంకా వెళ్ళిపోయిందండి. అవును, 10 దినములు ఎదురు చూశారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. కానీ ఈ రోజు నుండి వారి జీవితంలో ఇంకా పెరిగితనము కానీ, అంత మాత్రమే కాదు, వారి జీవితంలో మరి ఇంకా ఎలాంటి బలహీనత కానీ రాలేదు. మరి ముఖ్యంగా దుఃఖపు ఆత్మ రాలేదండి. ఈరోజు నీలో నాలో రావాల్సిన కార్యం ఇదే, జరగవలసిన కార్యం ఇదే. ఆనందం అండి, ఆనందం. ఏమున్నా ఆనందం, ఏమీ లేకపోయినా ఆనందం. దేవుడు ఉన్నాడనే ఒక నిశ్చయత, ఒక ధైర్యం మనల్ని మరి సంతోషంలోకి నడిపించాలి. సంతోషం కొంచెంసేపే, కానీ ఆనందమే మనకి ఎప్పుడు ఉండాలండి. ఆత్మలోని ఆనందం మనలో ఎల్లవేళలా ఉండాలి. ఆ జాయ్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ మై స్ట్రెంగ్త్, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అని చెప్పినట్టుగా ఆయన ఆత్మలోని ఆనందం మనల్ని నడిపించాలండి. అది మనల్ని ఏ స్థితిలో ఏ పరిస్థితిలో కూడా మన నుండి దూరం కావద్దు. దుఃఖాత్మ వచ్చినను మనము సంతోషంగానే ఉండాలి. కష్టాలు వచ్చినను, వేదన వచ్చినను, అంటే ఏ సమస్యల గుండా మనం వెళ్ళాల్సి వచ్చినను ఆయన ఉన్నాడనే ధైర్యం మనకి కలగాలి. చూడండి, తర్వాత శిష్యులు ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు, ఎన్నో మాటలు, వాళ్ళ అభిషేకాన్ని బట్టి కొంతమంది దేవుని వైపు ఆకర్షించబడుతున్నారు, వారు చేసిన అద్భుతాలని బట్టి ఆకర్షించబడుతున్నారు. కానీ తుదకి వీరు పొందుకున్నది వీర మరణం, అంటే హతసాక్షులయ్యారు, చనిపోబడ్డారు. ఆయనను ఆనందంతోనే చనిపోయారని ఆ ఆనందము, ఆ సంతోషం వారి నుండి దూరం కాలేదు. కాబట్టి ఈ రీతిగా మన జీవితంలో కూడా దేవుడిచ్చిన ఆనందం మన నుండి దూరం కావద్దండి. ఇదండి నిజమైన సువార్తలోని సత్యాలు. సువార్త అంటే ఇది, సువార్త బోధించడం అంటే ఇది. మనం ఇతరులకి మరి మనం ఇవ్వగలిగింది ఇదేనండి. హల్లెలూయా. మనం ట్రాన్స్ఫర్ చేయగలిగింది ఇదే. ఆనాడు అపోస్తల నుండి ట్రాన్స్ఫర్ అవుతూ 2000 సంవత్సరాల నుండి మరి ఈ రకంగా మరి మనము కొనసాగించబడుతున్నామంటే కేవలం అది ఆయన కృపా సత్యములు మనకి ఇవ్వబడతా వస్తున్నాయి. వంశపారంపరంగా ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతలు ఎలా వస్తాయో అలాగే దేవాది దేవుడు ఆయన స్వహస్త
హస్తాలతో మరి వీరిని అభిషేకించి దీవించిన ఆ గొప్ప దీవెనలు ఈ రోజు వరకు స్వార్థికులుగా సేవకులుగా మన పైన మన ద్వారా ఇతరులకి లోకానికి వెళ్తుందండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. నిజమైన సువార్త అంటే ఏంటో ఈరోజు మాకు బోధించి ఉన్నారు తండ్రి. పాప క్షమాపణ ఉందని, అవునయ్యా, మారు మనసు కలిగిన జీవితం ఉందని మాకు బోధించిన దేవాది దేవ నిత్యము నిరంతరము ఎల్లవేళలా బోధిగంతముల వరకు మమ్మల్ని సాక్షులుగా చేసుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో మీరిచ్చిన ఆనందం మా నుండి ఎవరు ఏ స్థితి దొంగలించకుండా కృప చూపించమని అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.